నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనతో భారత్కు కలిగే ప్రయోజనం ఏంటి? ఇంధన భద్రత, సెమీకండక్టర్, గ్రీన్ ఎనర్జీ, వాణిజ్య ఒప్పందాలు కుదిరాయా? వాచ్ దిస్ స్టోరీ. ప్రధాని నరేంద్ర మోదీ మే 15 నుంచి 20 వరకు 5 దేశాలు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలో పర్యటించారు. ఈ పర్యటనలో చమురు భద్రత, సెమీకండక్టర్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీపై ఒప్పందాలు చేసుకున్నారు. అబుదాబితో మొత్తం 7 ఒప్పందాలు చేసుకున్నారు. అత్యంత ముఖ్యమైనది వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ ఒప్పందం. ఇది వ్యూహాత్మక చమురు నిల్వలపై కుదిరిన అగ్రిమెంట్. యుఏఈ జాతీయ చమురు సంస్థ అయిన ఏడీఎన్ఓసీ ఇప్పుడు భారత్ వ్యూహాత్మక చమురు నిల్వల్లో 3 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేయనుంది. యుద్ధం లేదా సరఫరా అంతరాయాలు ఏర్పడినప్పుడు ఈ నిల్వలపై దేశానికి మొదటి హక్కు ఉంటుంది. ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న జగడంతో హర్ముజ్ జలసంధి వద్ద చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. అయితే ఇప్పుడు యుఏఈతో చేసుకున్న ఒప్పందం వల్ల భారత్కు నమ్మకమైన, సురక్షితమైన చమురు సరఫరా మార్గం తెరుచుకుంటుంది. భారత్లో యుఏఈ $5 బిలియన్ పెట్టుబడులు పెట్టనుంది. ఆమ్స్టర్డామ్ కు చేరుకుని సుమారు 1.5 రోజు అక్కడే ఉన్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ రాజకుటుంబాన్ని, ప్రధానమంత్రిని కలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన కీలకమైన 17 ఒప్పందాలు చేసుకున్నారు. చిప్ తయారీ, సెమీకండక్టర్ ప్లాంట్ కు సంబంధించి కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. స్వీడన్ అత్యున్నత పురస్కారం రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ ను అందుకున్నారు ప్రధాని మోదీ. తర్వాత వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెంపొందించే కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇక్కడ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ కీలక అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా యూరప్ నుంచి భారత్కు వచ్చే 96.6% వస్తువుపై సుంకాలు పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు. భారత్ కూడా ఇదే విధానం అవలంబిస్తుంది. ప్రధానమంత్రి మోదీ మే 18న నార్వే చేరుకున్నారు. 1983 తర్వాత నార్వేలో పర్యటించిన తొలి ప్రధానమంత్రిగా మోదీ రికార్డు సృష్టించారు. 12 అంశాలపై ఒప్పందాలు చేసుకున్నాయి భారత్, నార్వే. ఇందులో ముఖ్యమైనది హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం. ఈ అగ్రిమెంట్ ప్రకారం భారత్లో సౌర, విండ్, వాటర్, అణు విద్యుత్ ప్రాజెక్టులపై నార్వే పెట్టుబడులు పెడుతుంది. ఇలాంటి వాటి నుంచే నార్వే 98% ఇంధనం సరఫరా చేసుకుంటుంది. ఈ ఒప్పందాలతో భారత్లో 4 ఏళ్లలో 500 గిగావాట్ల స్వచ్ఛ ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 18న తన యూరోపియన్ పర్యటన చివరి అడుగు ప్రధాని మోదీ రోమ్లో వేశారు. అక్కడ ప్రధానమంత్రి మెలోనీతో సమావేశమయ్యారు. ఇద్దరు నాయకులు ఒకే కారులో ప్రయాణించి 2 ఏళ్ల పురాతన కొలోసియం వద్ద సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ టూర్లో ప్రధాని 2 ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్, యూరప్ ఆర్థిక కారిడార్ ను ముందుకు తీసుకువెళ్లాలని భారత్, ఇటలీ నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టు రైల్వే, పోర్ట్, షిప్పింగ్ నెట్వర్క్ల ద్వారా దేశానికి మధ్య ప్రాచ్యం, యూరప్ కు కలుపుతుంది. దీనివల్ల భారత్ నుంచి యూరప్ కు వస్తువుల రవాణాకు పట్టే సమయం ఖర్చు 30 నుంచి 40% వరకు తగ్గుతుంది. 2 దేశాలు తమ సంబంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించాయి. 2029 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని €20 బిలియన్ పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం 2 దేశాల మధ్య వాణిజ్యం €14 బిలియన్ ఉంది.